వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కాంపిటేటివ్ హబ్. కాంపిటేటివ్ హబ్ ఛానల్లో నిన్నటి దినాన విద్య యొక్క రూపాలు మరియు విద్య యొక్క రకాలు అనేవి మనం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు విద్య యొక్క విధానాలు నేర్చుకుంటాము. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ ఈ వీడియోలో మనం 4 రకాల విద్యా విధానాలు కంప్లీట్ చేస్తే బ్రిటిష్ విద్యా విధానం అనేది కొంచెం పొడవైంది కాబట్టి దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని క్లియర్గా విని వచ్చిన ఎగ్జామ్స్లో మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ప్లీజ్ కోఆపరేట్. ఇప్పుడు మనం విద్యా విధానాల గురించి నేర్చుకుందాం. విద్యా విధానాలు 5 విద్యా విధానాలు ఉన్నాయి. వేదకాలం నాటి విద్య, జైన కాలం నాటి విద్య, బౌద్ధ కాలం నాటి విద్య, ముస్లిం కాలం నాటి విద్య, బ్రిటిష్ కాలం నాటి విద్య. ప్రాచీన భారతదేశంలో తరగతి గదులు అనేవి ప్రకృతి వడిలో ఉండేవి. అదే మధ్యయుగంలో ఆధ్యాత్మిక కేంద్రాల్లో వచ్చాయి. తర్వాత ఆధునిక యుగంలో అవి ప్రభుత్వం చేతిలోకి వచ్చాయి. వేద విద్యా విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వేదం అనే పదం విత్ అనే సంస్కృత ధాతువు నుంచి మనం తెలుసుకోవడం జరిగింది. విత్ అంటే తెలుసుకోవడం. ఇదే ధాతువు దగ్గర నుంచి మనం విద్య అనే పదాన్ని కూడా తెలుసుకున్నాము. వేదకాలం అనేది 2 కాలాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. మొదటిది తొలి వేదకాలం, ఇంకొకటి మలివేదకాలం. తొలి వేదకాలం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు, మరియు మలివేదకాలం 1000 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల వరకు. ఈ వేదకాల విద్యలో 4 అనే నంబర్కి చాలా ప్రాధాన్యత ఉంది. బికాస్ దీంట్లో ఉండే సామాజిక వర్గాలు 4, మానవ దశలు 4, పురుషార్థాలు 4. మోస్ట్లీ దీంట్లో 4 అనే రకం రిపీట్ అవుతుంది. కాబట్టి వేదకాలం అనగానే మీకు గుర్తుకు రావాల్సిన నంబర్ 4. ఓకే. వేదకాలం నాటి సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గాలు అనేవి మన ధర్మశాస్త్రం ప్రకారం విభజించబడ్డాయి. వేదకాలంలో 4 సామాజిక వర్గాలు ఉన్నాయి. మొదటిది బ్రాహ్మణులు, రెండవది క్షత్రియులు, మూడవది వైశ్యులు, 4వది శూద్రులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులనే పండితులు అనే పండితుల వృత్తిని వాళ్ళు చేసేవాళ్ళు. క్షత్రియులు పరిపాలకులుగా పరిపాలించే వృత్తిని చేసేవారు. వైద్యులు వ్యవసాయం మరియు వ్యాపార వృత్తులు చేస్తే శూద్రులు మాత్రం ఈ పై వర్గాలన్నిటికీ సేవ చేసే వర్గంగా పిలువబడింది. ఈ వేదకాలంలో మానవ జీవిత దశలు అనేవి 4. మొదటిది బ్రహ్మచర్యం. ఇది 0 నుండి 25 సంవత్సరాల వరకు ఉండడం జరుగుతుంది. సెకండ్ది గృహస్థాశ్రమం. ఇది 25 నుంచి 50 సంవత్సరాల వరకు ఉండడం జరుగుతుంది. తర్వాత వానప్రస్థాశ్రమం. ఇది 50 నుంచి 75 సంవత్సరాలకు జరుగుతుంది. ఆ తర్వాత చివరన సన్యాసం. ఇది 75 తర్వాత ఇంకెన్ని సంవత్సరాల వరకు అయినా మనిషి చనిపోయేంత వరకు ఈ సన్యాసాశ్రమం అనేది ఉంటుంది. వేదకాలంలో 4 వేదాలు ఉండేవి. మొదటిది ఋగ్వేదం, రెండవది సామవేదం, మూడవది యజుర్వేదం, 4వది అథర్వణ వేదం. ఋగ్వేదంలో దేవతలను కీర్తించే అంశాలు ఉండేవి. సామవేదంలో ఆచారాలు, గేయాలు ఉండేవి. యజుర్వేదంలో యజ్ఞ యాగాది కార్యక్రమాలు ఉండేవి. అధర్వణ వేదంలో అతీత శక్తులు, వ్యాధులు పోవడానికి ఉచ్చరించే మంత్రాలు అనేవి ఉండేవి. ఈ వేదకాలంలో 4 పురుషార్థాలు ఉండేవి. ఈ 4 పురుషార్థాలని మనం సాధించడం ద్వారా మోక్షం అనేది మనకు కలుగుతుంది అని నమ్మేవారు. 4 పురుషార్థాలు ఏమిటివంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 పురుషార్థాలు. వేదకాలంలో విద్యను అభ్యసించే ముందర విద్యా ప్రవేశ వేడుకగా ఉపనయనం అనేది మనం జరుపుకుంటాం. ఉపనయనంలో ఉప అంటే దగ్గరికి, నయనం అంటే నేత్రం లేదా జ్ఞానం. బ్రాహ్మణులకు మాత్రమే జరుగుతుంది. అది రాను బ్రాహ్మణుల తర్వాత అన్ని కులాల వారికి ఎక్సెప్ట్ శూద్రులకి జరుగుతూ వస్తుంది. ఇది ఒక విద్యా ప్రవేశ వేడుక. ద్విజులు అంటే 2 సార్లు జన్మించిన వాళ్ళు, ఒకటి శారీరకంగా, ఇంకొకటి ఆత్మపరంగా. ఉపనయనం తర్వాత మనుషులు అనేవాళ్ళు ద్విజులుగా మారుతారు అని వీళ్ళ నమ్మకం. వివిధ సామాజిక వర్గాలలో విద్యా ప్రవేశ వేడుక వయస్సు ఎంతనో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రాహ్మణ సామాజిక వర్గంలో 8 సంవత్సరాలకు ఉపనయన వేడుక అనేది జరిపిస్తారు. క్షత్రియ సామాజిక వర్గంలో 10 సంవత్సరాల వయసుకి ఉపనయన వేడుక అనేది జరిపిస్తారు. వైశ్యుల సామాజిక వర్గంలో 12 సంవత్సరాలకు ఉపనయన వేడుక జరిపిస్తారు. శూద్రులకు విద్యకు యోగ్యత లేదు.
విద్యార్థి ఉపనయనం చేసుకొని గురువు దగ్గరకు వచ్చిన తర్వాత విద్యార్థిని త్యజులు అని పిలవడమే కాకుండా గురుకుల వాసి లేదా అంతేవాసి అని కూడా అనేవారు. ఈ గురుకులంలో కఠిన నిబంధన నియమాలతో కూడిన విద్య అనేది గురువులు అందించేవారు. విద్య అంతా అయిపోయిన తర్వాత విద్య ముగింపు వేడుకను సమరవర్తనం అని అంటారు. ఈ సమరవర్తనం 20 సంవత్సరాల వయసు పిల్లలకు ఉంటుంది. అంటే 20 నుంచి 10 సంవత్సరాల వయసు పిల్లలకు ఉంటుంది. ఈ సమరవర్తన వేడుకలో గురువుకు గురుదక్షిణ అనేది సమర్పిస్తారు. వేదకాలం నాటి విద్యలో విద్యా ఆశయాలు ఏంటివి అని అంటే సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంచడం, శీల సంపాదన క్యారెక్టర్ బిల్డింగ్, ఆత్మ సాక్షాత్కారం, మోక్షాన్ని సాధించడం, ప్రాచీన సంస్కృతి పరిరక్షణ వ్యాప్తి అంటే ప్రాచీన సంస్కృతిని పరిరక్షించి దాన్ని వ్యాప్తి చెందించడం. ఈ వేదకాలం నాటి విద్యలో విద్యా ప్రణాళికలు బ్రాహ్మణులు వేదాలు ఉపనిషత్తులు బోధన పురోహితులు వృత్తికి సంబంధించిన అంశాలని వీళ్ళు నేర్చుకుంటారు. అదే క్షత్రియులు రాజనీతి శాస్త్రం పరిపాలనా శాస్త్రం యుద్ధ విద్యలు వంటి నేర్చుకుంటారు. వైశ్యులు వ్యాపారం వ్యవసాయం రంగం గురించి నేర్చుకుంటారు. శూద్రులు సేవలు చేసే సామాజిక వృత్తి గలవారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి విద్య లేదు. ఒకవేళ ఎవరైనా నేర్చుకున్న పై వర్గాలకు ఏ విధమైన సేవలు చేస్తారో వాటి గురించి వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. గురువు యొక్క స్థానం గురువు యొక్క స్థాయి వేదకాలంలో ఎలా ఉండేది అని అంటే గురువులో 3 దేవతల సమ్మేళనగా గురువుని అభివర్ణించేవాళ్ళు. ఆచార్య దేవోభవగా కీర్తించేవాళ్ళు. ఉన్నత వర్గాల వారే గురువులయ్యేవాళ్ళు. అంటే పండితులకే గురువులయ్యే ఒక భాగ్యం అనేది ఉండేది. తర్వాత వేదకాలంలో బోధనా భాషగా పండితుల భాష అయిన సంస్కృతం ఉండేది. NEP 2020లో సాంస్క్రిట్ అనేది అందుబాటులోకి రావాలని ఈనాటి కేంద్ర ప్రభుత్వం అనేది కృషి చేస్తుంది. కాబట్టి వేదకాలం నాటి విద్య సంస్కృత భాష అండ్ ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్లో పరిరక్షణ చెందాల్సిన భాష మరియు అందరికీ బోధించబడాలని కేంద్ర ప్రభుత్వం అనుకున్న భాష సంస్కృతం. వేదకాలంలో బోధనా పద్ధతులు వేదకాలంలో బోధన పద్ధతి అనేది మౌఖికంగా అంటే ఓరల్గా చెప్పించడం ద్వారా, శ్రవణం వినడం ద్వారా, మననం వినింది గుర్తు తెచ్చుకోవడం ద్వారా, నిధిధ్యాసన సుదీర్ఘంగా ధ్యానంలో ఉంటూ గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా బోధనా పద్ధతి అనేది ఉంటుంది. వీటిని స్ఫూర్తితో మనకు నవోదయాలు మరియు గురుకులాలు అనేవి మనకు రావడం జరిగింది. మానిటోరియల్ విద్యా విధానం ఈ గురుకులాలలో కూడా ఉపయోగించే విద్యా విధానం ఇది. దీన్నే బెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అంటారు. గురువు ఏదైనా యాత్రకి తీర్థయాత్రలకి అలా వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా పనిపడి అందుబాటులో లేనప్పుడు ఆ తరగతిలో ఉండే ఒక తెలివైన విద్యార్థికి గురువు యొక్క బాధ్యతను అప్పగించేవారు. అతనే లీడర్ లాగా మెయింటైన్ చేసేవాడు. దీన్నే మానిటోరియల్ విద్యా విధానం లేదా బెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. ఇంగ్లాండ్లో బెల్ అని ఆచరణలోకి పెట్టారు. బెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఆచరణలోకి పెట్టారు. వేదకాలంలో శ్రీ విద్య కొంత ప్రాముఖ్యత లేదు. బాల్యం తండ్రి సంరక్షణలో, యవ్వనం భర్త సంరక్షణలో, వృద్ధాప్యం కుమారుల సంరక్షణలో వాళ్ళు ఉండాలని వేదకాలంలో అనుకునేవారు. కానీ తొలి వేదకాలంలో కొంతమంది విద్యావేత్తలు ఉన్నారు. వాళ్ళే గార్గి మరియు మైత్రేయి. వీళ్ళు విద్యను అభ్యసించేవారు. మలివేద కాలంలో ఉపనయనం శూద్రులు మరియు స్త్రీలకు లేదు. ఎక్కువ విద్యను అభ్యసించిన స్త్రీని బ్రహ్మవాదిని అని పిలిచేవారు. ప్రాథమిక పాఠశాలను గురుకులాలు అనేవారు. కళాశాల విద్యను పరిషత్తులు అనేవారు. చర్చలను వేదికగా చేసి వివిధ రకాలైన పరిషత్తులు మరియు పాఠశాల సమ్మేళనం అనేది జరిగేది. వీధి బడులను సాంస్క్రిట్లో టోల్స్ అని అభివర్ణించేవారు. వేదకాలం విద్యలో పరిమితులు. అప్పుడు కాలంలో లింగ వివక్షత ఉంది కాబట్టి ఎక్కువ ఆడపిల్లలు కానీ తక్కువ వర్ణాలకు సంబంధించిన వాళ్ళు కానీ విద్యను అంత ఈజీగా అందుకోలేకపోయినారు. ఇది వేదకాలంలో ఉండే ఒక గొప్ప డ్రాబ్యాక్. సంస్కృతంలో బోధించడం. అప్పుడు కాలంలో సంస్కృతం అనేది పండితుల భాష. కేవలం పండితులు దాన్ని అనర్గళంగా మాట్లాడేవాళ్ళు కాబట్టి అదొక ఛాలెంజింగ్ థింగ్ లాగా ఉండేది. అంతేకాకుండా వర్ణ వ్యవస్థ అంటే శూద్రులు అంటరాని వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళని దూరంగా పెట్టాలి.
వాళ్ళకు విద్య అనేది సరైన క్రమంలో అందేది కాదు. స్త్రీలకు శూద్రులకు విద్య లేదు.